నిలుచున్నానని తలచుకొని వాడు ఏమైపోతాడట? పడిపోతాడు. ఇక నాకు విశ్వాసం అంటే ఏంటో అర్థమైపోయింది, నేను విశ్వాసం అయిపోయాను కదా అని నువ్వు అనేసుకుని ఇంక విశ్వాసం అనే సబ్జెక్ట్ వచ్చేసరికి నా చిన్నప్పటి నుంచి ఎట్లా నువ్వు వదిలేసే వరకు చివరికి నువ్వేమైపోతావు అంటే విశ్వాస భ్రష్టత్వంలోనికి నీకు తెలియకుండానే పడిపోతావు. అందుకే మనకి ఎప్పుడు ఏదైనా సరే అది అవసరమే, అది ఎప్పుడు అవసరమో దేవుడు దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. రీసెంట్గా కుటుంబ ఆశీర్వాద ప్రార్థనా కూడికలో పార్ట్ 1 మనం నేర్చుకున్నాం. దేవునిచే అభినందించబడాలి. అభినందించటం లేదంటే మెచ్చుకోవడం, లేదంటే ఘనత కలిగి ఉండటం, లేదంటే కొనియాడటం, లేదంటే ప్రశంసించటం, చాలా పదాలు ఉన్నాయి. ఇంకా సింపుల్గా మన భాషలో చెప్పాలంటే పొగడడం, ఇలా రకరకాల అర్థాలు దానికి ఉన్నాయి. కనుక ప్రభువు మనలను మెచ్చుకుంటాడా, ప్రభువు నిన్ను మెచ్చుకుంటాడా అనేటువంటి ఈ అంశంలో రెండో భాగంలో కొన్ని సంగతులు మనం నేర్చుకోబోతున్నాం. మొదటి భాగంలో కొన్ని సంగతులు ఏమి నేర్చుకున్నాము అని అంటే, ముఖ్యంగా ఎవరిని మెచ్చుకున్నాడు దేవుడు అని అంటే 5గురిని చూపించడం జరిగింది. 5గురిని దేవుడు మెచ్చుకున్నాడు. అందులో మొదటి వ్యక్తి అబ్రహాము గారు. అబ్రహాం గారిని ఏమని మెచ్చుకున్నాడని చెప్పుకున్నాము? నా స్నేహితుడు అని మెచ్చుకున్నాడు. రెండవది మోషే గారిని ఏమని మెచ్చుకున్నాడు అని అంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మెచ్చుకోవడం జరిగింది. మూడవది దావీదు గారిని అతడు నా హృదయానుసారుడు లేదంటే ఇష్టానుసారుడు అని మెచ్చుకోవటం జరిగింది. నాలుగవది దానియేలు అనేటువంటి ఒక భక్తుణ్ణి నీవు నాకు బహుప్రియుడవు అని మెచ్చుకోవడం జరిగింది. చివరిగా కొత్త నిబంధన కాలం వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు వారిని నీవు నా ప్రియ కుమారుడవు అని మెచ్చుకోవడం జరిగింది. కనుక వీళ్ళ 5గురి గురించి మనం నేర్చుకుందాం అనే ఆ అంశాన్ని మనం ప్రారంభించాం. అలాగే మొదటి భాగంలో అబ్రహాముని స్నేహితుడు అని ఎందుకు దేవుడు మెచ్చుకున్నాడు అని అంటే ఆయన జీవితంలో నుండి కొన్ని లక్షణాలు మనం నేర్చుకున్నాం. ఏమంటే ఎవరికైనా గుర్తున్నాయా? అందులో మొదటిది ఏం చెప్పాలి? అబ్రహాం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. అంటే ఇంక అబ్రహామును మించిన విశ్వాసము గలవారిని మనం కనుగొలవాను అంటే లేదు. అందుకే బహుశా టైటిల్ ఇచ్చేసారు. ఎవరు ఇచ్చారు? ఇది దేవుడే ఇచ్చేసాడు, విశ్వాసులకు తండ్రి. కనుక అంతటి గొప్ప విశ్వాసం కలిగిన వాడు అబ్రహాం. కనుక ఎంత విశ్వాసం అంటే ఒక స్వరం వినబడింది, తను నమ్మిన దేవుడే ఆ మాటలు పలికాడని నమ్మాడు. ఆ మాటని అత్యంత అంటే సందేహం లేకుండా విశ్వసించాడు. అది మొదటి లక్షణం. తర్వాత రెండవది అతనిలో ఉన్న నిరీక్షణ. ఏంటా నిరీక్షణ అంటే ఎప్పుడో 75 సంవత్సరాల్లో చెప్పాడు, నువ్వు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపో, నిన్ను ఏం చేస్తానన్నాడు? అనేక జలములకు తండ్రిగా నిన్ను చేసేస్తానన్నాడు. కానీ తెలియకుండానే 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు గతించిపోయాయి. కానీ 25 సంవత్సరాలు అదే విశ్వాసంలో అదే నిరీక్షణ కలిగి కొనసాగాడంటే ఇదేం చిన్న విషయం కాదు. మహా అయితే మనం ఎంతకాలం ఎదురు చూస్తాం? ఎవరైనా వస్తానన్నారు, చాలా ఆసక్తిగా అన్నీ వండేసుకుని సిద్ధపడిపోయి రెడీ అయిపోయి కూర్చుంటాం. పావు గంట అయింది, 20 నిమిషాలు, 30 నిమిషాలు, మనం ఆటోమేటిక్గా మనం సన్నగిలిపోతుంటాం, నీరసం వచ్చేస్తుంటుంది. ఇంకొకనొక సమయానికి ఏమైపోద్దంటే అతను వచ్చేస్తాడు కానీ వచ్చిన సంగతి కూడా మనం గుర్తించం. ఆయనే చెప్పాలన్నమాట. ఎందుకంటే మరి వస్తానన్న సమయానికి రాకుండా లేట్ చేశాడు కాబట్టి ఆయనే గుర్తు చేయాలి మనకి, ఇంకా నేను వచ్చాను అని. అలాంటి పరిస్థితి అయిపోద్ది. అంటే మహా అయితే మన గంటల వ్యవధి, రోజుల వ్యవధిలోనే మన నిరీక్షణ. కానీ అబ్రహాం సంవత్సరాల తరబడి నిరీక్షించాడంటే ఎంత గొప్ప నిరీక్షణ. రెండవ లక్షణం. మూడవ లక్షణం ఏంటంటే అతనిలో ఉన్న సహనము కానీ లేదంటే త్యాగ హృదయం. అతను దేవుని కోసం ఏది ఇవ్వడానికైనా సరే ఏం చేయలేదు, వెనకడుగు. నీ కుమారుని నాకు ఇచ్చేయంటే ఇంకా మారు మాట లేకుండా పట్టుకెళ్ళి ఇచ్చేయడానికి సిద్ధమైపోయాడు. అంతే. ఇంకెందుకు ఏంటి ఇంతకాలం ఇచ్చావు కదా అది ఇది ఇంకే ప్రశ్నలు
వేయలేదు, వెళ్ళిపోయాడు, అర్పించడానికి సిద్ధమైపోయాడు. తర్వాతది ఈ కార్యాన్ని బట్టి అతనికి ఏం కలిగి ఉన్నదని దేవుడు చెప్పాడు, నీవు భయభక్తులు కలిగిన వాడవని నాకు అర్థమైపోయింది. ఇంక నువ్వు ఆ పిల్లోడి మీద ఏం చేయొద్దు, కత్తి ఎత్తొద్దు, దీనిని బట్టి నువ్వు భయభక్తులు కలవాడు. అంటే భయం కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు. ఎవరంటే దేవుడంటే, మనుషులంటే కాదు, లేకపోతే పాములంటే కాదు, జర్రులు తేళ్ళంటే కాదు, దేవుడంటే అంత భయము భక్తి కలిగిన వాడు కనుకే అతని స్నేహితుడు అని అనగలిగాడు. చివరగా అతనిలో ఉన్న బాధ్యతాయుతమైన గుణం, అంటే ఒక పనిని ఆయన మొదలుపెట్టినప్పుడు ఆ పనిని చాలా బాధ్యతగా చేస్తాడు. దేవుడి కోసం ఎంత బాధ్యతగా నిలబడ్డాడో ఆయన జీవితం అంతా చూస్తాం. తనతో పాటు వచ్చినటువంటి లోతు అనే తన సహోదరుని కుమారుడు కూడా అతని బాధ్యత ఎవరిదని చెప్పుకున్నాం, అబ్రహాముదే. ఎందుకంటే మరి అతనే కదా తీసుకొచ్చాడు చక్కగా ఆస్తిపాస్తులు దేవుడు అభివృద్ధి చేశాడు. వీళ్ళిద్దరూ సెపరేట్ అయ్యి వేరొక ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కానీ ఆ లోతుకి కష్టం వచ్చింది, అతడు కొల్ల పెట్టబడ్డాడు అని ఎప్పుడైతే తెలిసిందో వెంటనే పోతే పోయేళ్ళే, ఆడి ఏదో పోగొట్టుకుంటే నాకెందుకు, నా ఆస్తులన్నీ క్షేమంగా ఉన్నాయని అనుకోలేదు. అమ్మో, నాతో పాటు నేను తీసుకొచ్చాను లోతుని, కనుక నేను ఎలా ఉన్నానో వాడు కూడా ఎలా ఉండాలి, అంతే క్షేమంగా ఉండాలి, అందుకే నాకెందుకులే అని అనుకోలేదు. కానీ వెంటనే వెళ్ళాడు, తన సైన్యాన్ని తీసుకుని యుద్ధం చేసి పోగొట్టుకున్నవన్నీ తెచ్చి మరలా లోతుకి అప్పగించి మరలా తన ప్లేస్కి తాను, అంటే ఎంత బాధ్యత కలిగి. వేళ చూడండి, దగ్గరున్నంతసేపు బాధ్యత కలిగి ఉంటారు, ఒక్కసారి మనల్ని విడిచి దూరం అయిపోతే ఇంకా ఎలా పోతే నాకెందుకండి, నాకు సంబంధము లేదు. అవసరమైతే కొంతమంది వాడు చచ్చిపోయినా కూడా చూడడానికి వెళ్ళనటువంటి మనస్తత్వాలు ఈరోజు మనుషులుగా మనం కలిగి ఉంటాం. కానీ అబ్రహాములో గొప్పతనం ఏంటంటే ఆ బాధ్యతాయుతమైన గుణాన్ని దేవుడు చూశాడు కాబట్టి నా స్నేహితుడు అన్నాడు. ఇది మొదటి భాగంలో మనం నేర్చుకున్నటువంటి సంగతి. ఈ రెండవ భాగంలో మరొక మంచి సంగతిని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.